నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి వాళ్ళ తల్లిగారైనటువంటి సుగాలి పార్వతి గారు ఒకటే అజెండా పెట్టుకున్నారు. ఏంటంటే సాక్షి మీడియాని పిలిచడము, ఆ సాక్షి మీడియాలో పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు చెప్పడము. నోటికొచ్చినట్లు అని ఎందుకు చెప్తానంటే, పవన్ కళ్యాణ్ గారు సుగాలి ప్రీతి కేసులో ఏమి చేశాడు అని చెప్పి ఎవరిని అడగవలసిన పని లేదు. ఆమె మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి కేసులో ఆయన ఏమి చేశాడు, ఎంతవరకు పోరాడాడని చెప్పి ఆమె మనస్సాక్షిని అడిగితే చెబుతుంది. కానీ ఆమెకు మనస్సాక్షిని అడిగేటువంటి ఉద్దేశం లేదు. కాబట్టి ఆమె సాక్షి మీడియాకు ఏ రోజైతే వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చిందో ఆ రోజే తెలిసిపోయింది ఆమె జెండా ఏమి, ఆమె అజెండా ఏమి, ఆమెను ఏ విధంగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాజకీయంగా వాడుకోబోతున్నారని చెప్పి క్లియర్గా తెలిసిపోయింది. సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 14 నెలలు అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ దొరకకుండా ఆయన పని ఆయన చేసుకొని వెళ్ళిపోతుండగా, సో కూటమి ప్రభుత్వము ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి చేస్తూ ఉన్నారు, అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఎలాగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి అనుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అదేవిధంగా జనాల్లో తొందరగా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు అనేటువంటి ఉద్దేశంతో సుగాలి ప్రీతి అనేటువంటి ఒక కేసుని వాళ్ళు ఎంచుకొని ఆమెను పావుగా వాడుకుంటున్నారు. ఆ విషయం తెలియకనో తెలుసో లేకపోతే ఏం ఉద్దేశంతో చేస్తూ ఉందో అవి పక్కన పెడితే ఇక్కడ సబ్జెక్ట్ అది కాదు. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి ఆల్రెడీ 2 వీడియోల్లో నేను చెప్పవలసింది మొత్తం చెప్పేశాను. కానీ ఆమె చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో, పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుకు సంబంధించి ఏమీ చేయలేదు నాకని చెప్పి, దానికి సంబంధించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడైనటువంటి బొలిశెట్టి సత్యనారాయణ గారు ఏదో మాట్లాడుతున్నారు, చూద్దాం రండి. నమస్తే అండి. నిన్న అంటే పలు మాధ్యమాల్లో సుగాలి పార్వతి గారు, సుగాలి ప్రీతి తల్లి, పవన్ కళ్యాణ్ గారు మాకు న్యాయం చేయలేదు, ఈ కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేయలేదు అనే విధంగా కాస్త వైసీపీ మాయలో పడి మాట్లాడింది. ఈ విషయం మాధ్యమంలో ఉంది కాబట్టి నిన్న పవన్ కళ్యాణ్ ఈ కేసుకి సంబంధించి బొలిశెట్టి సత్యనారాయణ గారో లేకపోతే బొలిశెట్టి శ్రీనివాస్ గారో లేకపోతే ఇంకొకరో చెప్పవలసినటువంటి పని లేదు. వాస్తవంగా అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ కేసుకు సంబంధించి దాని స్టేటస్ ఏంది, అసలు ఆయన ఏం చేశాడు, ఏం జరిగింది అనేటువంటి విషయాన్ని పూసగుచ్చినట్టు ఆల్రెడీ చెప్పేశాడు. అది సోషల్ మీడియాలో వైరల్ కూడా అయింది. కానీ ఆమెకు అర్థం కానట్లుంది. ప్రయత్నం చేశాం, అన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పలేరు కాబట్టి ఈయన కొన్ని చెప్పాడు. చూడండి, పార్వతి గారికి 2 చోట్ల ఓడిపోయిన తర్వాత కూడా వెళ్ళి అండగా నిలబడటం, ఇవన్నీ విషయాలు చెప్పుకుంటూ వచ్చారు. ఆయన ఏమన్నారంటే మన చిత్తశుద్ధిని శంకించక్కర్లేదు, ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆయన ఏం చెప్పాడంటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికీ కూడా ఏం స్టాండ్ అయినాడంటే, మనకు సుగాలి పార్వతి గారితో పని లేదు, మనకు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతోనే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను కావచ్చు, ఎంపీలను కావచ్చు, మంత్రులను కావచ్చు దిశానిర్దేశం కూడా చేశారు. మీరు పోరాడండి, న్యాయం జరిగేంత వరకు పోరాడండి అని ఇప్పటికీ కూడా ఆయన ఆ రోజు ఏదైతే మాట ఇచ్చాడో దాని మీద నిలబడి ఉన్నాడు. కానీ ఈమె ఎందుకు ఆయన గురించి మాట్లాడుతోందో అర్థం కావడం. ఈ విషయంలో నేను ప్రజల దృష్టికి తేవాలనుకున్నది కొంత ఇన్ఫర్మేషన్ ప్రజలకు ఇవ్వాలని. ఎందుకంటే చాలా మంది తల్లులు ఆలోచిస్తుంటారు ఎందుకు డిలే అవుతుందన్నది. ఈ సుగాలి ప్రీతి కేసు కట్టుమంచి రామలింగారెడ్డి స్కూల్లో 19 ఆగస్టు 2017లో జరిగింది. అప్పుడు రేప్ అండ్ మర్డర్ అని నిర్ధారించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ముద్దు, పవన్ కళ్యాణ్ వద్దు అంటున్నటువంటి సుగాలి ప్రీతి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, 2017లో ఈ కేసు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ పాదయాత్ర, ఆయన ఏ విధంగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి కలలు కంటా ఉన్నాడే కానీ కనీసం ఒక్క మాట కూడా సుగాలి ప్రీతి గారి కేసు గురించి మాట్లాడలేదు. ప్రధాన నిందితులుగా కాలేజీ యాజమాన్యాన్ని, ముఖ్యంగా చైర్మన్, ఆయన 2 కొడుకులు జనార్దన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, మొత్తం 3 ప్లస్ ఇంకా కొంతమంది నిందితులుగా చేర్చడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేయడం, వెంటనే విడుదల కూడా చేయడం జరిగింది. సో తెలుగుదేశం పార్టీ ఏం చేసింది? తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించట్లేదు అంటే, తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో అప్పుడు ఆమె చెప్పినటువంటి ఆ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కేసు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు, పోస్కో కేసు పెట్టారు, అన్ని కేసులు పెడితే వాళ్ళు చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాడి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారంలో దిగిపోయిన తర్వాతే మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే,
కేసును నీరుగార్చాడు. జరిగిన తర్వాత 1.5 yearకి కొత్త గవర్నమెంట్ వచ్చే ముందు ఆవిడ ఏం చేశారంటే సుగాలి ప్రీతి గారు పార్వతి గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. తప్పకుండా నేను వచ్చి నిలబడతానని చెప్పేసి ఆయన కర్నూలు వెళ్ళి ర్యాలీ చేయడం జరిగింది. ఆమె అంటుంది సుగాలి ప్రీతి గారి కేసును వాడుకొని ఆయన ఉప ముఖ్యమంత్రి అయినాడని చెప్పి ఇంకెవరు దొరకలేదు పాపము. ఒక మైనర్ బాలిక ఆ హత్య కేసు లేదా అత్యాచారం కేసు ఏదైతే ఉందో దానిని వాడుకొని రాజకీయాలు చేయడానికి ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీని నడపడం లేదు, ఆయన నడుపుతూ ఉండేది జనసేన పార్టీని. ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆయనకేమి శవ రాజకీయాలు ఆయనకు అవసరం లేదు. తర్వాత వచ్చిన ప్రభుత్వం, మన ప్రభుత్వం రాలేదు, కుటుంబ ప్రభుత్వం రాలేదు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. బాగా ఇంట్రెస్ట్గా వినాలి. ఇది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేశారంటే 2020లో ఒక జీవో ఇష్యూ చేశారు. జీవో నంబర్ 56/28/5/2020 ట్రాన్స్ఫరింగ్ ది కేస్ టు సిబిఐ. ఒక డమ్మీ జీవో ఒకటి ఇచ్చేసి, ఆ జీవో ఏంది మన సజ్జల రామకృష్ణారెడ్డి ప్రింట్ తీయడమే కదా, తీసి ఇచ్చేసాడు. అంతకు మించి ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కేసులో చేసింది ఏంటంటే ఒక డమ్మీ జీవోని ప్రింట్అవుట్ తీసి ₹1 ప్రింట్అవుట్ తీసి ఇవ్వడం తప్పితే ఏమీ చేయలేదు. ఇంకా 5 ఎకరాల పొలం అంటారా, అవేమి ఇడుపుల పాయిది కాదు. ఆ స్థలం అంటారా, ఆయనదేమి ఎస్టేట్లో ఇచ్చింది స్థలము కాదు. ఈ కేసును నీరుగార్చడం కోసమే, ఆయన మభ్యపెట్టడం కోసమే ఆ తాయిలాలు ఇచ్చాడు. మరి ఆ తాయిలాలు ఆమె తీసుకునింది కాబట్టి దాంతో సంతృప్తి చెందిందా లేకపోతే ఏమనేది ఇంకా ఆమె విజ్ఞతకే వదిలేద్దాము. 2020 మేలో జీవో ఇస్తే సిబిఐ ట్రాన్స్ఫర్ చేస్తూ మే నుంచి, అంటే అప్పుడు 2020లో సిబిఐకి ఇస్తే 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఇంచు కూడా కదలలేదు ఆ కేసు. ఎందుకంటే కదిలించేటువంటి ఉద్దేశం మనకు ఉంటే కదా. ఆ విషయం తెలియకుండా ఈమె అమాయకురాలు ఎలా అవుతుంది? సహాయం చేసిన వాడినే ఏమీ చేయలేదని చెప్తోందంటే మేధావి అయి ఉంటుంది. ఆమె మేధో మదనం అట్లుంది. సుగారి పార్వతి గారు, మీరు సమాధానం చెప్పాలి. 2020 నుంచి 2024 మే వరకు ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారు కదా, మీకు సహాయంగా ఆమె చెప్పదు సార్, ఆమె చెప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే చెప్తా ఉంది, ఏంటంటే 5 ఎకరాల పొలము, 5 సెంట్ల స్థలము, ఉద్యోగం తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి ప్రస్తావనే తీసుకొని రావడం లేదు. ఎందుకంటే ఆమెకు ఉద్దేశమే లేదు కాబట్టి. వచ్చి మీతో పాటు ఢిల్లీకి వెళ్ళి అక్కడ సుగాలి ప్రీతి కేసు అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యే జీవో ఇచ్చారు కానీ ఇక్కడ చేరలేదని చెప్పినప్పుడు మీ వెనకతలు అండగా ఉన్నది కూడా జనసేన కదా. ఇంత చేసిన తర్వాత, ఇంత చేసిన వాళ్ళకి సార్ పవన్ కళ్యాణ్ గారు అండగా ఉండారు కానీ ఈ 5 ఎకరాలు ఇచ్చింది, 5 సెంట్లు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా సార్. కృతజ్ఞత పక్కన పెట్టేసి, అప్రిషియేషన్ పక్కన పెట్టేసి నిందలు వేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మీరు సరి చూసుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తప్పు. మే 2020 నుంచి మార్చ్ 2025 వరకు ఇన్ఫర్మేషన్ తప్పు కాదు సార్. కావాలనే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక వైఎస్ఆర్సీపీ వాళ్ళు వేసినటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో, ఎలాగైనా ఆయన చెడ్డ పేరు తీసుకురావాలని, పవన్ కళ్యాణ్ గారికి చెడ్డ పేరు తీసుకొని రావాలని ప్రయత్నించినటువంటి వాళ్ళంతా ఏమైపోయారో అందరికీ తెలుసును. అందులో భాగంగానే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇంకొక డ్రామా మొదలుపెట్టారు. సిబిఐ రిప్లై ఇవ్వలేదు కోర్టుకి. కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళు దర్యాప్తు చేయలేదు, రిప్లై ఇవ్వలేదు కాదు, అడిషనల్ కేసును పక్కన పడేసింటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఐ రిప్లై ఇచ్చిందని చెప్తా ఉన్నాడు. సో ఇప్పటికీ కేసు పక్కన పారేసింటే పవన్ కళ్యాణ్ గారు కలుగ చేసుకొని, పవన్ కళ్యాణ్ గారు డిఐజీతో మాట్లాడి, హోంమంత్రితో మాట్లాడి, అదేవిధంగా సిఐడి వాళ్ళతో మాట్లాడి కేసులో కదలిక మొదలు పెట్టిస్తే ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదు, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఎకరాలు ఇచ్చాడు, 5 సెంట్లు ఇచ్చాడు, అదేవిధంగా ఒక ఉద్యోగం ఇచ్చాడని చెప్పి చెప్పుకుంటా ఉంది. సరే, సుగాలి ప్రీతి గారి కేసుకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఏమి చేశారనేటువంటి విషయాన్ని ఎవరినో అడగవలసినటువంటి పని లేదు. మీ అంతరాత్మను ఒక్కసారి అడగండి, ప్రశ్నించండి. మీ అంతరాత్మ కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమీ చేయలేదంటే ఇక మీ విజ్ఞతకే వదిలేద్దాము. ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారిని, సాక్షి మీడియాని నమ్ముకున్నారు కాబట్టి మీకు ఈ కేసులో న్యాయం జరగాలని ఆ భగవంతుని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.